చేస్తున్నప్పుడు ఎంత చక్కగా ఆ గీట్లు పెట్టి ఆ గీట్లు కాడ ఇలా 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 తిప్పడానికి ఇలా వెనక్కి ఎంత చక్కగా చేశారండి. పోనీ ఈ చేతికి ఒక ఏళ్ళు లేకపోతే ఏమన్నా బాగుంటుందంటారా? అన్ని ఏళ్ళు ఉంటేనే అందంగా ఉంటుంది. అలాగే అరికాళ్ళు పోనీ ఆ ఏళ్ళతో పనేముందిలే అని అరికాళ్ళలో ఒక ఏళ్ళు లేకపోతే బాగుంటుందా చెప్పండి? అన్నీ కూడా అన్నీ చక్కగా అమర్చిన దేవునికి, దేవా నాకు ఈ దేహాన్నిచ్చావు, లోపల అన్నిటికీ ఎక్కడ తింటే ఆ యొక్క మనకి ఏమీ లేదనుకుంటాము, మనం విలువ తక్కువైన వాళ్ళు అనుకుంటాము, నాకేం విలువ ఉందనుకుంటాము. మనుషుల దగ్గర నీ విలువ ఎందుకు? దేవుని దగ్గర విలువగా ఉండాలి. దేవుడు నిన్ను విలువగా చూస్తున్నారు. ఎంత విలుపెట్టే కొన్నారు ఆయన తెలుసా? దేవుని బిడ్డలారా, లోపల ఉన్న ఫాట్లు లెక్కేయండి, ఎన్ని లక్షలు పెట్టినా దొరకవు ఆ ఫాట్లు కదా మనకి. అవునా కాదా? మన కిడ్నీ కానీ మన హార్ట్ కానీ సమస్తము అంత విలువగా చేశారు ప్రభువు కదా. ప్రాణానికి గ్యారంటీ లేదండి, అన్నిటికీ గ్యారంటీ ఉంది. అవునా కాదా? ఆలోచన చేయండి. ప్రాణానికి గ్యారంటీ లేదు, ఆయన వశంలో ఉన్నది మన ప్రాణం. దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరం కూడా మనం ఆనందంగా సంతోషంగా దైవ సన్నిధికి రావాలి. అప్పుడే దేవునిని సంతోష పెట్టినట్టు, అప్పుడే ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్టు, అప్పుడే ఆయనకి నచ్చినట్టు మనం ఉండగలుగుతాం. అంతేగాని టైం అయిపోతుంది ఏంటి, ఎప్పుడు ఇంకేంటి వెళ్తాంలే, ఇంకెందుకులే అని అనుకోవటం కాదు. కానీ ఇంత పని చేసి ఎంత యాక్టివ్గా మీ ముందుకు నేను ఉంటున్నానంటే ఇదంతా కూడా మరి దేవుని మహాకృప, ఆయన ఇచ్చిన శక్తి బలం అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. పని చేసినప్పుడు ఒక్కోసారి బాధని ఇవాళ లైవ్ మానేసేసి పడుకుని పోవాలనుకుంటాను. అమ్మా ఇంట్లోకి రాగానే మరి రెడీ అయిపోతాను మళ్ళీని. ఇది నిజమండి. మళ్ళీ రెడీ అయిపోయి అమ్మో లైవ్ పెట్టుకోవాలి, నా పిల్లలందరినీ చూడాలి, నా పిల్లలతో మాట్లాడాలి, నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేయాలి అనుకుంటా ఉంటాను. దేవా ఈ పరిచర్య చాలా కష్టమైపోతుందయ్యా, ఇంకా ఎంతకాలం నేను ఇలా చేయాలన్నప్పుడు నేను ఉన్నాను కదా. రాత్రి అంటున్నారు దూత ఉందంటున్నారు. మా సన్నిధి పనులు ఏం చేశారంటే నాకు వాగ్దానం తయారు చేశారట. వాగ్దానం తీశారు. అమ్మా మీకోసం వాగ్దానం చేశాను, చదవమంటారు, చదవండి అని. నీ ముందు ఒక దూతను పెట్టాను నేను, ఎందుకు బాధపడుతున్నావు? ఆమెన్ చెప్పండి. నిజమే కదా. నాకే కాదు మీకు కూడా దూతలు ఉంటారు, మీతో కూడా ప్రభువు ఉంటారు, మీతో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉంటారు. అద్భుతం కదా ఇది. మీరు దూతలు లేకుండా పని చేస్తున్నారా? ఉంటారు, వాళ్ళు కనిపించరు మనకి. ఆలోచన చేయండి, వాళ్ళు ఉంటారు మనతోనే. పరలోక దూతాలు ప్రక్కనే నుండగా సరిగా నాకెప్పుడూను పరిచర్య చేయుదురు, యేసు ప్రభువా మా హిత బోధకుండా. దూతలు మనతో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అందుకని ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే దిగులుగా ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అయ్యా గత సంవత్సరం అయిపోయిందయ్యా, దాన్ని కొట్టివేయండి ప్రభువా, ఇప్పుడు కొత్తగా నాకు అన్నీ కూడా దయచేయండి యేసయ్యా, నేను ఇంకా కొత్తగా ఉండాలి ప్రభువా నీ దృష్టిలోను అని మీరందరూ కూడా ప్రార్థన చేసుకొని ఉత్సాహంతోనూ సంతోషముతోనూ ఆనందముతోనూ ఆయన సన్నిధికి రండి. ఆయన ఊరకనే ఉండే దేవుడు కాదు. ఆగరు అడవిలో పడి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అని కేకలేసిన దేవుడు. నన్ను ఎందుకు కేకేరు చెప్పండి? తప్పనిసరిగా కేకేస్తారు. అందరూ కూడా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో సంతోషముతో ఉత్సాహంతో మరి యెహోవా దేవునికి తెలియాలి. మనం